ఇప్పుడు గురుగారు, ఇప్పుడు వేదవ్యాస గారు రాసిన వేదాల్లో హిందూ మతం, మనం ఆ సబ్జెక్టులోకి వెళ్దాం. ఆ హిందూ మతం మూలాలు అసలు ఎప్పటి నుంచి ఉన్నాయి, ఏమిటండి? గురువుగారు వేదాల్లో హిందూతం కన్నా ఇంగ్లీష్ వాల్యూమ్ ఒకటి రాశారు, హిందూయిజం ఇన్ ది స్పేస్ ఏజ్ అని. ఒక 700 పేజీల పుస్తకం. అందులో గురుగారు ఫస్ట్ స్టార్ట్ చేసిందే ఏమిటి ఈ సనాతన ధర్మము. ఇది ఇప్పుడు తక్కిన మతాలన్నీ కొత్తగా వచ్చినాయి. జొరాస్ట్రియనిజం కానీ, లేక క్రిస్టియానిటీ కానీ, తర్వాత వచ్చిన ఇస్లాం కానీ, తరువాత వచ్చింది వాటికి ఒక డేటు క్యాలెండరు ఉంది. అంటే అంతకుముందు వీళ్ళు రాకముందు మానవులకు ఏదన్నా ధర్మము సాధన మార్గాలు ఉండినాయా లేవా? ఉన్నాయి. ప్రూఫ్ ఏమిటంటే ఈజిప్టులో అంతకన్నా ముందు గుళ్ళు గోపురాలు ఉన్నాయి, మెక్సికోలో గుళ్ళు గోపురాలు దొరుకుతాయి, అమెరికాలో రష్యాలో కూడా వినాయకుడి విగ్రహాలు అవి దొరికినాయని చాలామంది రాస్తూ ఉంటారు. మనం గూగుల్లో వెతికితే చాలానే కనపడతాయి. అక్కడంతా వినాయకుళ్ళు వాళ్ళు ఎందుకు రావాలి, ఇదే దేవుళ్ళు ఎందుకు ఉండాలి అంటే భూమికి సంబంధించినంత వరకు, మనం వేరే గ్రహాల్లో మనం వెళ్ళి వెతకలేదు కాబట్టి, భూమికి సంబంధించినంత వరకు ఒక ధర్మము అనేది ఉండింది, భగవంతుని ఉపాసనకు, మానవుడి మనుగడకు. డార్విన్ సిద్ధాంతం ప్రకారం ఫస్ట్ అందరూ జంతువులుగానే ఉండినారు. జంతువుల నుంచి మెల్లగా వాడు కోతి నుంచి వాళ్ళు చక్కగా నిలబడి, గొరిల్లాలాగా నిలబడి, తర్వాత స్ట్రైట్గా నిలబడి, తర్వాత బుర్ర చిన్నగా మొదలుపెట్టింది, బుర్ర పరిణామం, దాని కెపాసిటీస్ అన్నీ పెరగను మొదలుపెట్టాయి. ఇట్లా మనిషి లెవెల్కి వచ్చినాయి అని అంటారు. నిజమే అనుకుందాం, మనం దాంతో ఎక్కువ ఆర్గ్యూ చేయక్కర్లా. ధర్మము అనేది మనిషి తన ప్రజ్ఞ తను ఎదగడము అన్న దాని గురించి వచ్చినప్పటి నుంచి మానవుడికి అంటూ ఒక సోషల్ అండ్ స్పిరిచువల్ ధర్మం అనేది ఉంది. ఇందులో సోషియో స్పిరిచువల్, వీడు ఎదుగుతూ తన చుట్టూ వాళ్ళను బాగు చేసుకుంటూ బతికే కాన్సెప్ట్స్ ఎప్పుడైతే వచ్చినాయో అప్పటి నుంచి ధర్మం అనేది ఉంది. అదే సనాతన ధర్మం. సనాతనము అంటే సత్యము నుంచి తీసుకున్న ధర్మం. సత్యం అంటే ఎవరు? భగవంతుడు. ఒరిజినల్గా భగవంతుడు ఏదైతే ధర్మాలు ఇక్కడికి స్పెసిఫై చేశారో, ఇక్కడి ఋషులు ఏదైతే వాళ్ళ ధ్యానాల్లో వెళ్ళినప్పుడు ఇది ధర్మము, ఇది మంత్రము, ఇది శాస్త్రము అని కనుక్కొని కోడిఫై చేసి పెట్టారు. కోడిఫై అంటే వాళ్ళు ఏదో మంత్రాలుగా ఇచ్చారు, లేకుంటే కొన్ని పద్యాలుగా ఇచ్చారు. వీటన్నిటిని ఒక స్టాండర్డ్ ఫామ్లోకి తెచ్చింది మన వేదవ్యాస మహర్షి, వేదాలుగా దాన్ని విభజించి. అందులో మంత్రభాగం వేరే, అది యజ్ఞానికి చేయాలంటే వేరే, దాని ఉట్టి సౌండ్తో దాని ఎఫెక్ట్ తీసుకురావాలంటే వేరే, దాన్ని టెక్నాలజీగా ఉపయోగించాలంటే వేరే. ఋగ్యజు సామ అథర్వణ వేదాలు. ఈ వేదాలని కోడిఫై చేసింది వేదవ్యాసుడి టైంలో. వేదవ్యాసుడు ఎప్పటివాడు? పరాశర మహర్షి కొడుకు. అవును. ఈయన కృష్ణుడి కంటే చాలా ముందు కదా. సో కోడిఫై చేసేందుకే కృష్ణుడి కంటే చాలా ముందు అంటే, అంతకుముందు రామాయణ కాలంలో చూస్తే కూడా ఈ మంత్రాలతోనే ఇవన్నీ చేశారు. పట్టాభిషేకానికి వీళ్ళని సంభారాలను అందించినారు, మంత్రాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉండినారు అని మనకు పెళ్లి ఘట్టంలో కానీ పట్టాభిషేక ఘట్టంలో కానీ ఇవన్నీ కనపడతాయి. అవును. పెళ్లి ఘట్టంలో పెద్దగా మంత్రాలు కనపడవు, కానీ పట్టాభిషేకం అప్పుడు క్లియర్గా అన్నీ చెప్తారు. ఓకే. దానికి ప్రాసెసెస్ అన్నిటి నుంచి నీళ్లు తేవాలా, నీళ్ళన్నీ తీసుకొని వచ్చి మనం ఇప్పుడు ఉదకశాంతి అయిన చిన్న కుండలో పెట్టి గంగేచవి నీచవి అని దానిలోనే ఉండని అని చెప్తాము. వాళ్ళు అవన్నీ తీసుకొని వస్తారు. ఆ కాలంలో టైము స్పీడు వాళ్ళ చేతిలో ఉండింది కాబట్టి ఎక్కడి నుంచైనా తెప్పించగలిగేవాళ్ళు. ఈరోజు వెళ్ళి రేపు తెచ్చేసేవాళ్ళు. ఓకే. ఇప్పుడు మన వాళ్ళను మధ్యధరా సముద్రం నుంచి కొంచెం నీళ్లు, దక్షిణ ధ్రువం నుంచి కొన్ని నీళ్లు, ఉత్తర ధ్రువం నుంచి నీళ్లు పట్టరారా అంటే వీళ్ళు వెళ్ళొచ్చేందుకే 15 days అవుతుంది. ఎందుకంటే వీళ్ళు వెహికల్స్లో వెళ్ళాలి కాబట్టి. వాళ్ళు దే కుడ్ ట్రాన్స్ఫర్ దెమ్సెల్స్, సడన్ వెళ్ళొచ్చేవాళ్ళు. ఓకే. ఈ కెపాసిటీస్ ఉన్న సోల్స్ అప్పుడు ఉండినాయి, వాటికి కూడా ఇదే ధర్మం అన్నప్పుడు మనం రాముడి గురించి చదువుతూ ఉంటే దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిచ రామో రాజ్యం ఉపాసిత్వ అంటే 11,000 సంవత్సరాలు రాముడు రాజ్యమేలినాడు అని ఉంది, రామాయణంలో ఉంది. అవును. అంటే అన్నాళ్ళు రాజ్యమేలినప్పుడు ఆయన ఇంకెన్నాళ్ళు బతికుంటాడు? రాజ్యమేలిందే 11,000 ఉంటాయి, అంతకుముందు బతికుండాలి కదా కొన్నేళ్ళు అయినా. సో అది వాళ్ళ లైఫ్ స్పాన్గా ఉండేది. ఓకే. సో వాళ్ళకు సాధనకు చాలా టైము ఉండింది, కెపాసిటీ కూడా ఉండేది. ఎందుకంటే పొల్యూషన్ ఇంత తీవ్రంగా లేదు, అదే స్వార్థం అనేది. ఎందుకంటే మనము ధర్మం 4 పాదాల్లో కృతయుగం అయితే 3 పాదాల్లో త్రేత ఇట్లా మాట్లాడుకుంటూ వస్తాం. ఈ ధర్మము అనేది నశించే కొద్దీ, అంటే భగవతత్వము నుంచి వీడు సపరేట్ అయ్యి వీడు మట్టిగడ్డ కింద మారేదాకా టైం స్పాన్ కుంచుకుంటూ వస్తుంది. సైంటిఫిక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక రూమ్లో చాలా గాలి నింపి దాని మీద ప్రెషర్ పెడుతూ పోతే చిన్న బెలూన్లోకి ఆ గాలి అంతా పడుతుంది. దాన్ని ఇంకా పెడితే ఆ బెలూన్ గట్టిదైతే తట్టుకుంటుంది, లేకుంటే పగులుతుంది. సో ఇలా లాట్ ఆఫ్ ఎయిర్ని ఒక చిన్న బెలూన్లో ప్రెషర్ పెంచి చాలా ఎయిర్ని స్టోర్ చేసినట్టే స్పిరిచువల్ కంటెంట్ని కూడా ప్రెషర్ చేసి పెట్టే కొద్దీ
అది చిన్నగా అవుతూ పోతుంది. చిన్నగా అయ్యే కొద్దీ దానికి లైఫ్ స్పాన్ అనేది తగ్గుతూ పోతుంది. అందువల్ల అప్పుడు అవతారంలో వాళ్ళు ఉండినారు. ఓకే. ఆ కాలం నుంచి వచ్చిన ధర్మం అంటే కొన్ని ఒక 10,000 20,000 సంవత్సరాలు అనుకుందాం. అప్పటి నుంచి కూడా ఈ వేదాలు వేదమంత్రాలే పునాదిగా ఉంటూ మనకు ఉంటూ ఒక ధర్మం ఉండింది. ఋషులు, మనం విశ్వామిత్రుని గురించి చదివితే ఆయన ఒక డైరెక్షన్లో వీళ్ళు తపస్సు చేసి అది కుదరక అక్కడ డిస్టర్బ్ అయ్యి మళ్ళీ ఇంకో డైరెక్షన్లో వీళ్ళు ఇట్లా మనం తపస్సు చేసిందే చూస్తాం. సో దేర్ లైఫ్ స్పాన్ వాస్ వెరీ లార్జ్ అండ్ దే హ్యాడ్ ది కెపాసిటీ ఈవెన్ టు గో టు ది హయ్యర్ వరల్డ్స్. ఈ శరీరంతోనే హయ్యర్ వరల్డ్స్కి వెళ్ళడం మనకు తెలుసు కదా. అవును. ఇది కేపబిలిటీ ఉన్నప్పుడు అంటే అర్థం ఏంటి? హయ్యర్ వరల్డ్స్కి ఈ శరీరంతోనే వెళ్ళడము అంటే ఈ శరీరాన్ని ఏదైతే బండబండగా ఉందో దీని ఎనర్జీ కింద మార్చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ మళ్ళీ అక్కడ ఫ్రీక్వెన్సీలోకి సెట్ అయ్యి అక్కడ బాడీగా మారేవాళ్ళు. మళ్ళీ అక్కడి నుంచి వాసం మళ్ళీ డిసాల్వ్ అయ్యి ఇక్కడికి వచ్చి ఈ బాడీగా. ఇప్పుడు మన చుట్టుపక్కల ఇప్పుడున్న వాళ్ళలో మన గురించి మాట్లాడితే మహావతార్ బాబా ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగిలో వస్తారు. ఆయన యుక్తేశ్వర్ గిరి దగ్గరికి వస్తారు. పరమహంస యోగానంద కూడా అక్కడే ఉంటారు. ఒక స్టేజ్లో ఆయన కనపడతారు. మళ్ళీ అర్జెంటుగా మహావతార్ బాబు వచ్చారని గురుగారు చెప్పొద్దామని తీసుకొస్తే ఆయన కనపడుతున్నారు, ఈయన కనపడలే, ఇక్కడే ఉన్నారు అంటే ఎందుకు కనపడలేదు అని అడుగుతారు. నీ మెంటల్ ఫ్రీక్వెన్సీ మారిపోయిందయ్యా, ఆ ఫ్రీక్వెన్సీ మారిపోతే నీ కనపడరు, ఆ ఫ్రీక్వెన్సీ దర్శనం ఇవ్వదు అని. ఓకే. సో ఆబ్వియస్గా ఇప్పుడు జరిగిన ఘటనలే చూసుకున్నా కూడా ఏ ఫిజికల్ బాడీ కెన్ బికమ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఎలక్ట్రానిక్ బాడీ అండ్ బికమ్ నార్మల్ బాడీ అగైన్. ఇది మనకు కనపడేది. దీనికి ఒక ధర్మము అంటూ ఉంటుంది, దీనికి ఒక కెపాసిటీ, దీనికి ఒక సాధన, దీనికి ఒక గైడెన్స్ ఫోర్సు అన్నీ ఉంటాయి. ఓకే. ఇవి చేసుకోవాలి అంటే మనకి ఇప్పుడు పూజలు బండగా ఇవే మిగిలినాయి. కానీ అదర్వైజ్ మన వాళ్ళు ఫోకస్ చేసి లోపల ఇట్లానే ఆ సోల్కి కావాల్సిన ఎనర్జీ సప్లై చేసుకొని పనులు చేసుకోగలిగే వాళ్ళు. అవసరం అంటే స్వార్థం లేకుండా చేసేవాళ్ళు కాబట్టి ఏ పనైనా చేయగలిగేవాళ్ళు. సింపుల్గా ఇంకొకటి చెప్తాను. డాక్టర్లు ఉన్నారు. డాక్టర్లు రోగాల్ని తీసేసేవాళ్ళు ఒప్పుకుంటారు కదా. ఏ డాక్టర్ అయినా ఇప్పుడు వాడి బేసిక్ ఏమేమి ఉండాలంటే నా దగ్గరికి వచ్చిన పేషెంటు రోగం నుంచి ఫ్రీ అయి వెళ్ళాలి. ఇదే. అవును. మీ ఎయిమ్ మారిందనుకోండి, ఒక డాక్టర్గా మీరున్నప్పుడు మీ ఎయిమ్ మారింది, నేను త్వరగా ఒక 2 కోట్లు సంపాదించాలా అనంటే వీడేం చేస్తాడంటే కొన్ని టెస్టులు రాస్తాడు. ఆ టెస్టుల్లోంచి కమిషన్ తీసుకుంటాడు. కమిషన్ తీసుకొని రోగం లేకుండా కొన్ని టెస్టులు చేస్తే ఏదో ఒకటి బయటపడుతుంది. దానికి ట్రీట్మెంట్ కొన్ని మందులు రాస్తాడు, అవసరమైన దానికన్నా ఎక్కువే రాస్తాడు. వాటిని రాసి అందులో మందుల షాప్ వాడి నుంచి కమిషన్ తీసుకుంటాడు. ప్లస్ ఈ ట్రీట్మెంట్ మొదలెడుతూనే వాడు మళ్ళీ ఇంకోసారి రావాలా, దానికి కూడా ప్రాసెస్ మొదలెట్టేస్తాడు. మీ బీపీ టాబ్లెట్స్ కానీ, మీ డయాబెటీస్ ట్రీట్మెంట్ కానీ, మీ యాంటీబయోటిక్స్ కానీ మనిషికి ఆ రోగాన్ని అలవాటు చేసేందుకున్న మందులే కానీ వాడిని ట్రీట్ చేసేందుకు కాదు. అవును. కాదంటే ఇప్పుడు జనాలు డాక్టర్లను ఎంత నమ్ముతారు అంటే డాక్టర్లకే తెలుసు, అదే మనకు వాళ్ళు చెప్పింది వినాల్సిందే తప్ప అని. ఎందుకంటే ప్రాణ భయం వీడిని పీడిస్తూ ఉంటుంది. అదర్వైజ్ గురుగారు ఒక బుక్ రాశారు, చిన్న పుస్తకం, డాక్టర్ లేకుండా వైద్యుడు లేకుండా ఆరోగ్యం అనే పుస్తకం పేరే. ఓకే. అందులో ఏమని రాశారంటే మనిషికి బేసిక్గా రోగానికి కారణాలు ఉన్నాయి. ఒకటి భయము, రెండవది స్వార్థము. ఇవి రెండు పెరిగే కొద్దీ వస్తాయి. కానీ దీనికి కూడా రెమెడీ చేసుకోవచ్చు. వీడు లోపల సోల్ని క్లీన్ చేసుకుంటే చాలు. ఫిజికల్ సిస్టమ్ని కూడా క్లీన్ చేసుకుందుకు మనము ఎనిమా లాంటివి ఉన్నాయి, వాటితో క్లీన్ చేసుకొని అప్పుడు సాధన చేస్తే రోగాలు పోతాయి. కానీ వీడికి ఎట్లా అయిపోయిందంటే వీడి పరిస్థితి భయంతో వీడు డాక్టర్ ఏది చెప్తే అది నమ్ముతాడు. ఆ డాక్టర్ ఏం చేస్తాడంటే వాడి గోల్స్ వేరే కాబట్టి ఆ గోల్స్ ప్రకారం వీడిని ట్రీట్ చేస్తూ పోతాడు. అవును. మన చిన్నప్పుడు ఒక 50 ఏళ్ల ముందు పేషెంట్కు రోగం వస్తే వాడి ఆస్తంతా కరగబెట్టాలా అని ఎప్పుడు రాలే. అదే ఇప్పుడు సింపుల్గా బసవతారానికి వెళితే, బసవతారానికి వద్దు పాపం వాళ్ళు మంచి వాళ్ళు, అదే అపోలో లాంటి హాస్పిటల్స్కి వెళ్తే క్యాన్సర్ ట్రీట్మెంట్కి ₹1,00,00,000 ఖర్చును పెట్టిన వాళ్ళు ఎంతమంది లేరు? అవును. కోవిడ్ అప్పుడు వాళ్ళని ఇంటికి తెచ్చుకుందాం అనుకొని ₹1,00,00,000 ఖర్చు పెట్టిన వాళ్ళు ఎంతమంది లేరు? అవును. అంటే వీడు జీవితం అంతా సంపాదించింది ఒక రోగం వస్తే దాన్ని ఖర్చు పెట్టేసేటైతే అదే వైద్యశాస్త్రం ఏమి డెవలప్ అయినట్టు, వీడికి ఏం అష్యూరెన్స్ ఇచ్చినట్టు?